నిజాంపేట మండల కేంద్రంలోని వంజరి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వంజరి సంఘం ఉపాధ్యక్షులు వై వెంకటేశం వంజరి కులస్తుల ఆధ్వర్యంలో వంజరి సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంజరి కుల బాంధవులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వంజరి కులంలో 90% పైబడి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు 10,000 రూపాయలను అందిస్తూ వారి పై చదువుల కొరకు అండగా నిలుస్తున్నామన్నారు. మున్ముందు వంజరి సంఘం కులస్తులకు అండగా ఉంటూ కుల సంఘం అభివృద్ధికి తోడ్పడతామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వంజరి సంఘం ఉపాధ్యక్షులు సదాశివలింగం, ఉపాధ్యక్షులు కొండేరు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మావురం లక్ష్మణ్, కార్యదర్శి మావురం అంజయ్య, కోశాధికారి ఆముదరాజు, చంద్రశేఖర్, సిద్ధరాములు, కృష్ణకాంత్, వెంకటయ్య, నరేష్, సాయి, సరవ, రాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. వంజరి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేసిన గ్రామ వంజరి కుల సోదర సోదరీమణులందరికీ మరియు రాష్ట్ర వంజరి కులస్తులందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఏంటంటే నూతన కార్యవర్గం మాది ఏర్పడి కాలేరు నరేందర్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన అదేవిధంగా కాందారి వెంకటేశం జనరల్ సెక్రటరీ మరియు కోశాధికారి గారి సమక్షంలో మంచి మంచి కార్యక్రమాలు రాష్ట్ర సంఘం నుంచి చేయడం జరుగుతుంది. వంజర్ సంఘం భవనం యాదాద్రిలో కంప్లీట్ అయింది, అందరికీ ఉపయోగకరంగా ఉంది. అదేవిధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గర కూడా 400 గదాల జాగా ఖరీదు చేయడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన కాలేరు వెంకటేష్ అంబర్పేట ఎమ్మెల్యే గారి సహకారంతో 1 ఎకరా భూమి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ₹1 కోటి కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ ₹1 కోటి రాకున్నా కానీ సంఘంలో ఉన్న బడ్జెట్తోని అక్కడ భవన నిర్మాణం జరుగుతుంది. మరియు అదే కాకుండా అనేక సంక్షేమ పథకాలు కుల సోదరులకు విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో అబౌట్ 90% 90% దాటి మార్కులు వచ్చిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన నిజాంపేట గ్రామంలో 3 విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మన సంఘ భవనం కూడా ఇంకా కొద్దిగా షెడ్ వేసేది ఉంది. దానికి మన దాత్రిక శివలింగం గారి ఆధ్వర్యంలో కంప్లీట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై వంజరి.